తిరుపతి ప్రజల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర చాటింపు ప్రక్రియ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలుత ఆలయ ఆవరణలోని విశ్వరూప స్తంభానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. తర్వాత గర్భాలయంలో అభిషేకం నిర్వహించారు. జాతరలో భాగంగా మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ, మూడో రోజు తోటి, నాలుగో రోజు దూరవేషం, ఐదో రోజు మాతంగి, ఆరో రోజు సున్నపుగుండల వేషం, ఏడో రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరగనుంది. అర్ధరాత్రి తర్వాత ఆలయం ముందు గంగమ్మ విశ్వరూపం మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. చివరి రోజు పేరంటాల్లో వేషం ధరించిన వ్యక్తి విశ్వరూపం చెంప నరికాక విగ్రహం మట్టిని తీసి భక్తులను అందజేస్తారు. ఇలా 8 రోజుల పాటు ఘనంగా నిర్వహించి జాతర ఘట్టాన్ని ముగిస్తారు. తొలి రోజు బైరాగి వేషం లేదా చాటు వేషం అని కూడా లోకల్ గా పిలుస్తారు. బైరాగి వేషంతోనే జాతర ప్రారంభమవుతుంది. ఈ వేషాన్ని ఆలయం తరపు వారు మిరాసిదారులు వేస్తారు. వంశపారంపర్యంగా ఈ వేషాన్ని చాకలి సామాజిక వర్గం వేయటం ఆనవాయితీ. ఒళ్లంతా బూడిద లేదా గంధం పూసుకొని, తలపాగా పెట్టుకొని, పంచె కట్టుకొని, నడుముకు ఎర్రని దట్టీలను చుట్టుకొని, మెడలో పూలహారం, చేతిలో గొడుగు ధరించి ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. తర్వాత రోజుల్లోనూ ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతో గంగమ్మ తల్లిని పూజించి మొక్కులు చెల్లించుకుంటారు. తిరుపతి ప్రజల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర చాటింపు ప్రక్రియ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలుత ఆలయ ఆవరణలోని విశ్వరూప స్తంభానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. తర్వాత గర్భాలయంలో అభిషేకం నిర్వహించారు. జాతరలో భాగంగా మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ, మూడో రోజు తోటి, నాలుగో రోజు దూరవేషం, ఐదో రోజు మాతంగి, ఆరో రోజు సున్నపు కుండల వేషం, ఏడో రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరగనుంది. అర్ధరాత్రి తర్వాత ఆలయం ముందు గంగమ్మ విశ్వరూపం మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. చివరి రోజు పేరంటాళ్లు వేషం ధరించిన వ్యక్తి విశ్వరూపం చెంప నరికాక విగ్రహం మట్టిని తీసి భక్తులకు అందజేస్తారు. ఇలా 8 రోజుల పాటు ఘనంగా నిర్వహించి జాతర ఘట్టాన్ని ముగిస్తారు.